అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 283వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 284వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 284. ఓం హ్రీంకార కమలేందిరాయై నమః. ఓం హ్రీంకార కమలేందిరా. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార కమలేందిరాయై నమః అని పలుకోవలెను. హ్రీంకార కమలేందిరా. హ్రీంకారము కమలముగా చేసుకొని ఆ పద్మము యొక్క నాభి ఆవాసముగా కలది అని అర్థము. హ్రీంకారము విచిత్ర వర్ణశోభితము, పరమ ప్రేమకు పరమ భక్తికి విషయము అగుట చేత కమలముతో పోల్చబడినది. హ్రీం బీజము యొక్క వాచ్యార్థము స్వరూపముగా కల పరదేవత ఆ హ్రీం బీజమును అధిష్ఠించి సర్వపురుషార్థములను ఒసగు మహాలక్ష్మీ స్వరూపిణి అగుట చేత ఆ హ్రీం బీజము కమలమని చెప్పబడును. కావున పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార కమలేందిర అని స్తుతింపబడుచున్నది. ఆ పరమేశ్వరి పద్మము ఆవాసస్థానముగా కలది అగుట చేసి ఆమె హ్రీంకార కమలమునకు లక్ష్మి అనగా హ్రీంకారాధీనమై బ్రహ్మ విద్యాస్వరూపిణి అని భావము. కావున ఉపాసకులు మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార కమలేందిర అని ఆనంద పరవశురాలై నామ సంకీర్తనము చేయుచుందురు. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార కమలేందిరాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.